ఒకళ్ళు లాపురానా సపరేట్గా చెర్లాగానే పోయి చేపలను పట్టుకుందాం మీతో అయితే దాకా నేనైనా పోయి పట్టుకొచ్చుకుంటా. చేపలు ఉన్నాయి ఇంకా కాదన్నా దొడ్డు దొడ్డు గొడ్డు గొప్పలు ఉన్నాయి పట్టుకొచ్చుకుందాం పరి. చేపలు కాకపోతే ఏముంటాయి అన్న చెర్లా కొత్త మాట్లాడుతావు నువ్వు. ఇగో చేపలు గీపలు ఎటు పోకుర్రి భాస్కర్ అలా బాగా వస్తుంది అలా సుక్క సుక్క మంచిగా ఉంటుంది తాగుదాం భాస్కర్ని కూకుదాం. ఏం రేయ్ ఉన్నదిగా ఇవాళ ఉంటుందా అన్న ఉంటుంది చికెను మటను కళ్ళు మస్తుగా ఉంటాయి దరి తినబోదురు. ఏయ్ గట్లా ఎగతాళిగా మాట్లాడుతున్నా బాగా వస్తే ఎట్లుండాలి మంచిగా కొత్త కొత్త బంగ్లాలు కడతాడు కార్లు కొంటుండు గట్లా మాట్లాడుతున్నా ఎగతాళిగా తీసి పడేసినట్టు. కొంటాడు ఎందుకు కొన్నాడు ఉన్న జాగా అమ్మదాకా ఉన్నది ఆయనకు. అరే గట్లంటే ఇంద్రాబాయ్ ఏడాదికి ఒకసారి వస్తాడు బావా వచ్చినాక దావా చేసుకోవాలని ఇంద్రాబాయ్ గట్లంటావు అన్నా మీ బావ ఏం చేస్తాడన్నా ఇంతకు? అదేదో క్రికెట్ అదే ఏమంటారా యూట్యూబ్ క్రియేటర్ అంట ఉన్న పైసలు అలా తగలేడుతుండు వీడికి వస్తుండు ఇది అని మాట్లాడుతుండు ఉన్న పైసలు తీసుకోబోతుండు. మొన్న మా అక్కయ్య కమ్మలు అవి కుదబెట్టి ఆ పైసలు ఇచ్చిన ఉన్న పైసలు అని తీసుకోబోతుండు అలా తగలబెడుతుండు. అది ఏందో కథ ఏందో కార్ఖానా ఏం అర్థమవుతలేదు. యూట్యూబ్ క్రియేటర్ మీ బావా యాక్టింగ్ అంటే నా మస్తు పిచ్చిరా. మీ బావ వచ్చినప్పుడు ఒకసారి చెప్పరా నాకు కలుస్తా పోయి ఒక్కసారి చెప్పరా రీ మీ బావ వచ్చినాక. నువ్వు ఒక్కనే తక్కువ అలా. అరే గన్లు వేస్తుండా మంచిగా నెలకు లచ్చలు లచ్చలు వస్తాయి మంచిగా కార్లు బంగ్లాలు కొనొచ్చు మంచిగా. అరే నీకేంద్రా పోయి ఏం యూట్యూబ్ ఏమో అన్న ఉన్న పైసలన్నీ అలా తగలబెడుతుండు ఉన్నాయన్నీ అలా ఆగమాగం చేస్తుండు. ఏమన్నా అంటే యూట్యూబ్ వీడియోలు అంటే నేను ఫేమస్ అయితే చెప్తాను ఫేమస్ అయినాక చెప్తా అంటాడు. ఆయన ఫేమస్ అవుడెప్పుడు ఆ పైసలు వచ్చుడెప్పుడు ఈ అప్పులు తీరేది ఎప్పుడు. అరే అవుతారు రా భయ్ మెల్లగా మా ఫ్రెండ్ గారు చేసిండు అట్లా వానికి లక్షలు లక్షలు వస్తున్నాయి ఈయన కూడా వస్తాయి అట్లా ఎందుకు తొందర పడుతున్నావు బాధపడుతున్నావు అట్లా. రే ఇల్లు తీసి పెట్టరు రేయ్ రేయ్ మీ బావకు ఒక్కసారి చెప్పరా నా గురించి. నేను మీ బాధను ఉమ్మనే పోతారా మీ బాధను ఉండమనే ఉంటా. నిన్ను చేస్తాడు ఇక ఆయన బతుకుడే కష్టం ఉందంటే నిన్ను చేస్తాడు అన్న. ఇట్లా కాదన్న చెప్తున్నా ఈరోజు ఎట్లా చెంచి ఈరోజు కార్తీక పూర్ణమి ఈరోజు వస్తారు అక్క బావ వస్తారు. ఇవాళ ఎట్లా చేసి ఇవాళ అడుగుదాం ఇట్లా ఇడిచి పెడితే మొత్తం ఆయన ఇష్టరాజం అవుతుంది ఎవరు ఆడేటోళ్ళు లేక. ఏం చెప్తాను అందరు ఇవాళ ఇంటికనే ఉండరు ఇవాళ అడుగుదాం ఎట్లాగించి. సరే అడుగుదాం రా గట్ల వేసి ఎట్లా మొత్తం ఆయన ఇష్టరాజ్యం అయితే ఎట్లా రా భయ్ అడుగుదాం. సాయంత్రం వచ్చినాక అడుగుదాము. సరే నేను బాయికడి పోతున్నా బాయికడి వచ్చినాక సాయంత్రం వస్తే అడుగుతాం ఓకే. చల్ గట్ల అయితే ఎట్లయితుందా అన్న దానికి దానికి యూట్యూబ్ అంటే ఎట్లయితుందా అన్న గట్ల అయితే ఎట్లా వెళ్తుంది వచ్చినాక అడుగుతా సాయంత్రం వచ్చినాక నన్ను విలువను. అరే గీ సంగతి అరాబాయ్ రానైతే రాని అడుగుదాం. సరే అన్న ఇవాళ అయితే మీరు ఎటు ఒక్కరు ఇవాళ బాగా వస్తాడు. నేను చెప్తే ఆయన ఇంటలేడు నేను చెప్తే షోలో నూనె వేసుకున్నట్టు అవుతుంది ఆయనకు. ఎట్లయినా గట్టి ఆడాలి ఇట్లా ఇడిచి పెడితే కాదు ఇక మొత్తం ఆగమాన్ చేస్తాడు ఇట్లనే ఇడిచి పెడతాయి. ఏమన్నా నరసింహన ఇవాళ ఎట్టు పోకోరి సరే ఇంటి నాకు పని ఉంది నన్ను వస్తా మర్చిపోకరి. మీరు ఏమైనా చేసుకోరు నేనైతే బావకు సపోర్ట్ ఇస్తా టీవీలో కనబడతా మంచిగా ఎంజాయ్ చేస్తా. నీ ఇల్లు కాలిందా ఇంకోటి ఏడిస్తే ఏదో కాలిందా ఇంకోటి ఏడిచినాడు లేవు. ఏంద్రా మొత్తం గిట్లా అవుతున్నావు మొత్తం ఇంత బక్కగా అవుతున్నావు నీతో పిల్లలు ఎట్లా అయ్యారు మొత్తం చూడు ఎట్లా నువ్వు ఇట్లుండొద్దు మంచిగా తినాలా మంచిగా చేయాలి పని.
మీ అత్త మీ మామ అందరు మంచిగురా? అందరు మంచిగానే ఉన్నారమ్మా. ఏంద్రా మీరు నడుచుకుంటూ వచ్చిర్రు, నేను బండి పెట్టలేదా? మీరు ఏం చేసినట్టు? బండి పంక్చర్ అయింది, అందుకే బస్కి వచ్చినాం పొద్దుగాల. ఎంత నడుచుకుంటూ వచ్చినా ఇవాళ రేపు నడుచుకుంటూ వస్తారా అవ్వ? మేము బండి పెట్టినాక నేనేం నడవలేదు అమ్మా, బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ వచ్చినాము, ఆ నుంచి బస్కే వచ్చినాం. కానీ ఎంతైనా కానీ మీరు నడుచుకుంటూ వస్తారా? ఎట్లనేనా? మేము పెట్టిన పేరేముందిరా మీకు? బండి ఎడిపోలే తీయ, ఇంటికానే ఉంది, పంక్చర్ అయిందని ఇంటికానే పెట్టినాము. పంక్చర్ అయితే చేయించుకోరా బిడ్డ? మీరైనా కానీ చూసిన వాళ్ళు ఏమంటారు, నడుచుకుంటూ వచ్చిరవ్వ అని అనరా? గిట్లనేనా మీరు? బా ఇప్పుడు ఎట్లా ఉంది మా యూట్యూబ్ ఛానల్? మంచిగా నడుస్తుందా? మరి పాటలు కూడా ఏమో రాస్తున్నా? మంచిగా నడుస్తుందిరా ఇప్పుడైతే, ప్రజెంట్ అయితే ఏం కాదు. ఇంకా టైం పడుతుంది మేకప్ కావడానికి, ఇంకా కొంచెం టైం పడుతుంది. అదే చెప్పుకుంటేనే బస్ ఇలా రేపు వెళ్తాయి నీకు తెలియదురా బా మరి దాని గురించి, ఎంత కష్టపడుతున్నా మీకేం తెలుస్తుందిరా? తెలియని వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా మరి పైసలు? పైసలు ఇప్పుడు రావురా, ఇంకా టైం పడుతుంది. ఏంద్రా ఇట్లా ఇరు మొత్తము కమ్మలు ఏమైనా నేను ఇంటికాడ ఉంది, దాన్ని దిమ్మిరిగిపోయింది, అందుకని ఇంటికాడ పెట్టినా. కమ్మ ఎట్లా ఇరిగిపోతుందిరా కమ్మ? కమ్మలు లేవు, బోడగా ఎట్లుందో చూడు. అబ్బా బండి నిజంగానే పంక్చర్ అయిందా లేకపోతే నేను ఉదయపెట్టినావా? అరే భాస్కర్, జూమ్ లెన్స్ కోసం కొంచెం పైసలు అవసరం ఉండే, అందుకనే దాన్ని జర ఉదయపెట్టిన. తీసుకోదాం, ఈ 10 రోజులలో తీసుకొస్తుంది. ఇక సడన్గా రావడం ప్రోగ్రామ్ అయింది ఇది, అందుకనే బండి తెలియకపోయినా మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తుంది. ఏంది కుదరట్టినావా బండిని? నువ్వు ఏది ఉంచావు ఇక? ఏమో బా నీకే తెలవాలి. ఆ బండి కుదరబెట్టుడేంది? అయ్యో తాడేదిరా? మా నాన్న అక్కడ నీళ్ళు పడుతుంటే దాన్ని తట్టి పెరిగిపోయింది, అందుకే దాన్ని ఇక్కడ పెట్టేసి వచ్చిన. ఏ దానికి అదే చెప్తున్నావు బిడ్డ. ఈ తాడు గిదిరిగిపోతాదవా? ఎట్లా దాడుతుంది? నల్లగా తట్టి కమ్మలు ఆడితే కమ్మలు అట్లా అంటావు, పుస్తి అంటే పుస్తి ఇట్లా అంటావు, బండి అంటే బండి అట్లా చెప్తావు. ఏందావా గిట్లా చెప్తావు? అని ఇంటికాడే ఉండే తీయ. ఎట్లుంటాయి ఇంటికాడ? ఎంత కష్టపడి పెట్టినాము, నువ్వేమో ఏదానికి అదే చెప్తున్నావు బిడ్డ. నువ్వు నేను అల్లుని అడుగుతా. ఆయన ఏం అడగదు. ఎందుకు అడగద్దు? ఏదానికి అదే అడిగితే ఎట్లా చెప్తున్నావు చెప్పు. నువ్వు నాకేమన్నా సమాధానం ముచ్చట చెప్తున్నావా? ఎట్లా దాడుతుందవా? నల్లగా దాడుతుంది. ఏ ముచ్చట్నే ఏమో నీకు, మీ ఆయనకే తెలవాలి. అల్లుని అడుగుతా నేను. ఏమొద్దు అడగదు. ఎందుకు అడగా? నేను పెట్టలేదా భూమి అమ్మి? నేను పెట్టినా, నేను లోకం ఎక్కిరిస్తారా? అవు సామయ్య గిట్నేనా? మీరు బండి పెట్టినా, నేను బండి ఖరాబ్ అయింది అంటారు. కమ్మలు పెడితే కమ్మ దిమ్మిరిపోయింది అంటది. పుస్తల తాడు అడిగితే అది కొండి తట్టింది అంటది. బండి లేదు, నడిపించుకొని తోలుకొని వచ్చినావు. ఇదే ఉంటుందా అయ్యా? ఈ గల్లీలలో ఎంతమంది ఎక్కిరిస్తారు? ఇట్లనేనా నువ్వు చేసే పనులు? ఇంకా కొండి పోతే కొండి పెట్టించుకోరా? లోకం ఎక్కిరియరా? అయ్యో అత్తమ్మ, ఏడికి పోలే అత్తమ్మ, అన్ని ఇంట్లోనే ఉన్నాయి. నేనే పెట్టుకోమన్నా కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికే కదా, ఎందుకు తీగి ఇంత దానికి, మళ్ళీ ఎప్పుడన్నా పండగ పోయినప్పుడు పెట్టుకున్నది అన్నది. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆమె ఉన్నాయి, అడుగు, ఆమెనే చెప్తుంది. చెప్తానే ఉన్నాయా? ఏదానికా చెప్తానే ఉంది, ఇరుపు చెప్తానే ఉంది నాకు. అందుకని నిన్ను అడుగుతున్నా నేను. ఎంత కష్టపడి మేము ఆ దగ్గర భూమి అమ్మి పెట్టినాం బిడ్డ, నడిపించుకొస్తున్నావు. నీకు బండి పెట్టిందెందుకు? పుస్తల తాడు పెట్టిందెందుకు? కమ్మలు పెట్టిందెందుకు? ఏది లేకుండా ఉత్తర తోలుకొచ్చినావు ఇప్పుడు. ఏం మాట్లాడతావు నువ్వు? ఇంటికాడ ఉంటే పిల్లలు చేస్తావా? ఎందుకు వేసుకురాలే? ఇది ఇరిగిపోయిందంటావు, అది ఇరిగిపోయిందంటావు నువ్వు ముచ్చట. కానీ ఓకే ఇంకేం చేస్తాడో చూద్దాం, ఇంకెన్ని అమ్ముతాడో చూద్దాం. ఇంకా చూసినా కొద్ది, ఇంకా చూస్తున్నా కొద్ది ఇంకా రెచ్చిపోతాడు. అదే బాగా వచ్చినట్టుగా. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినారా? దా అన్న దా, కూర్చో కూర్చో, మీరు కూడా కూర్చో. బాగా అంతా మంచిదేగా? బాగా సంపాదిస్తున్నట్టు లక్షలు స్టార్ట్ కాలేదా? వస్తుందా? వ్యూస్ బాగానే అవుతున్నాయి, మస్తు మంది చూస్తురుగా. వస్తుందా పైసలు? లక్షలో సంపాదిస్తుండే. ఏంది పేమి అన్ని కుదబెట్టుకుంటా అన్ని మంచిగా సంపాదిస్తుండే. ఇన్ని కట్టలు అనుకో గట్లంటారు ఏందో, యూట్యూబ్లో బాగా సంపాదిస్తారా అంటారు, కార్లు బంగ్లాలు కడతారా అంటారు. ఏం చూపెడతారు ఏంది ఇంట్లో? అడగాను, అడుగు.
అట్లా అడుగు మొబైల్ అడగాక మొత్తం ఉన్నాయని అమ్మ అమ్ముతుండు. అరే నేను ఆగు నేను అడుగుతున్నాగా. ఏం బా యూట్యూబ్ మీద పైసలు వస్తున్నావా బా? యూట్యూబ్ మీద పైసలు రాని అన్ని ఎందుకు కుదవబెడుతున్నావు మరి? యాక్టింగ్ అంటావు అదంటావు ఇదంటావు ఉన్నాయని కుదవబెడుతున్నావు అంట. ఏంది లెక్క? అరే ఏంటి కూడా మళ్ళీ తీసుకొస్తారా? అది కూడా చెప్పిన వాళ్ళకు. యూట్యూబా బా నేను వస్తా బా, నేను యూట్యూబ్లోకి వస్తా బా. నెలకు 5,000 ఇచ్చిన సరే బా, నేను మొత్తం నీతోనే ఉంటా. అరే ఎడ్డి బొమ్మది తీసుకపోతుంది ఇలా యూట్యూబ్ మన స్టార్ట్ కాగానే తీసుకుపోతుంది. ఇక బాగా సంపాదిస్తుంది కానీ నీకు కూడా జీతం ఇస్తాడు రా. ఏమన్నా అందరు కలిసి బాగా మీద గయ్యలు వేస్తున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎట్లా చూసుకోవాలన్నా? మంచిగా చూసుకోవాలి. రే భాస్కర్ అడురా తలగోంప అన్న అడుగు తలగోంప. అమ్మ మేము బయటకు పోయి వస్తాం బావ, మేము వచ్చేవరకు ఏమన్నా ఉండు. సరే తీ బిడ్డ పోయిరా పోరి ఏమన్నా అడుగుతా పోరి. నడుబా పోంప. ఏంద్రా మొత్తానికి ఇట్లా అవుతున్నావు? ఏం రంది పెట్టుకుంటున్నావు? బువ్వ తినాలి, మంచిగా నిమ్మలంగా ఉండాలి, బంగారం అంతా పోయిందని నువ్వు పిక్కలు వేస్తున్నావా? తెస్తాడు తీ మాదేస్తాడు. నువ్వు ఇట్లా ఉండకు, మొత్తం ఇట్లా కాకు. నువ్వు నాకేమైందని నేను మంచిగా ఉన్నదా అన్నం తింటున్నా. ఏం తింటున్నావా తిండి? రమ్య ఎంత మంచిగా అయింది, నిన్న ఇవాళ పెళ్ళి అయింది కానీ ఎంత మంచిగా ఉందా ఆమె. నువ్వు నిన్న ఇవాళ అయినావు కానీ మొత్తం చూడు ఎట్లుందో, మొత్తం బొక్క అయినావు. నువ్వు ఏం తింటున్నావో ఏం కథనావు. నువ్వు అయితే తినాలి, తిండి తింటేనే మంచిగా అవుతావు. నువ్వు రంది పెట్టుకోకు, ఏం రంది పెట్టుకోకు. నువ్వు ఆయన ఏం అడకురు తీయ మీరు, ఆయననే తీసుకొస్తాడు. ఆయనకు తెలియదా? ఆయన ప్రయత్నం మీద ఆయన చేస్తుండు, అందుకే బంగారం ఇచ్చిన. వాటి మీద పైసలు వచ్చినాక తీసుకొస్తాను నాకు కూడా చెప్పిండు. మీరు ఊరికి ఆయన ఏం అడగకూరి. సరే తీయవా మరి, మీరు మంచిగా ఉండాలని నేను అనుకోవాడితే కానీ ఆయనని అడిగిన కానీ ఇక తెస్తానని నాకు ఇంకేంటి. సరే తీ. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో మంచిగా ఉందా? ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినందుకు ముందైతే నన్ను దిత్తకురి, ఎందుకంటే సెట్ అయితే లేదు. ఎంత సెట్ చేద్దాం అనుకున్నా సెట్ అయితే లేదు, కానీ మ్యాక్సిమం అయితే ప్రయత్నం చేస్తున్నా. సో నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆల్రెడీ సగం షూటింగ్ అయిపోయింది, ఇంకో సగం ఉంది. అది ఈ సండే వస్తుంది నాకు తెలిసి. ఈ సండే అయితే సూపర్ ఉంటుంది, చూడురి. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే కెమెరామ్యాన్ తోటి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. నియర్ బై అడిమోసికి దగ్గర ఎవరైనా కెమెరామ్యాన్ ఉంటే ఒకసారి రండి, తీద్దాం. ఎందుకంటే కెమెరామ్యాన్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన డ్యూటీ పోతుండు, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే గంట మాత్రం తప్పకుండా కొట్టండి. ఉంటానా? లైక్ బాయ్.